चन्द्रां लक्ष्मीं जातवेदो ममावः यस्यां हिरण्यं विन्देयङ्गावस्वं पुरुषाणः अश्वपूर्वामृतमभ्यां బాగా ముందుకు రండి బాబా కొద్దిగా వెనక్కుండు instructions. So write the secretary to give instructions. Okay. So just you write a group one word approved. Then పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతూ ఉందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం.
అందుకే ఆ షట్టర్సు, ఆ గేట్సు, ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు, అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్, అందులో కూడా ప్రత్యేకించి మరి ఏదో సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అంటే శాండ్ కానీ, సరుబాదులు కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో అది ముందుగానే ప్రొక్యూర్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు. దురదృష్టవస్తు గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని, మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి, మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇప్పటికైనా టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఏటుగట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి. నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి. కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా మళ్ళీ 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పుల మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ 1 by 1 కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి ఇచ్చి ఉపశమనం కలగజేయాలి. తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఇండివిజువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్కి కూడా, ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్న మీరు చూశారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే
ఆ 7 లక్షల కోట్ల బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించేటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న 19-24లో చూసాం, ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం 30,000 కోట్లు. అందులో కూడా 40% మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎవరి ప్రాధాన్యత ఎట్లా ఇరిగేషన్ మీద ఉందనేది అదొక ఎగ్జాంపుల్గా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సంబంధించి కేంద్రం నుంచి భారీగా నిధులు కూడా వచ్చాయి. అక్కడేమో కనీసం భూగర్భంలో మారిపోయి అభివృద్ధి లేదన్నారు. ఈ నిధులన్నీ ఎట్లా ఉంటాయి సార్? దాని మీద ఎంక్వైరీ అన్నారు. ఖచ్చితంగా ఏదైతే మేము గతం 2014-19లో మేము ప్రభుత్వంలో ఆ రోజు పోలవరం నిర్మాణం చేసేటప్పుడు ఏదైతే కేంద్రం నుంచి నిధులు సరైనటువంటి ఆ సమయానికి రాకపోయినా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము ఆ రోజు పెట్టి ఆ యొక్క నిర్మాణాన్ని ముందుకు పరిగెత్తించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 14-19లో చేసినటువంటి పనులకి సంబంధించిన రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో కేంద్రం నుంచి ఈయనకి వచ్చినాయి డబ్బులు. ఇప్పుడు ఈ 19-24లో వీళ్ళు చేసిన పనికే కాదు, మేము చేసినటువంటి పనికి కూడా వీళ్ళకి రియంబర్స్మెంట్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క 19-24లో వీళ్ళు పనులు చేశారనే కంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయేటువంటి విధంగా వీళ్ళు ఈ యొక్క 5 సంవత్సరాల్లో వాళ్ళ పనితీరు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దానికి సంబంధించి కూడా ఇంకా కొంచెం లోతుగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ ఏజెన్సీలకు ఇచ్చినటువంటి అమౌంట్ అయితే మరి ఇప్పుడు పనిచేసే ఏజెన్సీలకు ఇచ్చిన అమౌంట్ అయితే 2,000 కోట్ల రూపాయలకు వరకు వాళ్ళు ఊరికే రఫ్గా చూపిస్తూ ఉన్నారు. కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి అమౌంట్ అయితే పాతది రియంబర్స్మెంట్ కానీ లేదా ఇప్పుడుది కానీ ఏదో రకంగా చూసినా దానికి 2-3 రెట్లు ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అంటే పోలవరం నిమిత్తం పాత బిల్లులు కూడా రియంబర్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అది కూడా కనీసం పోలవరానికి ఖర్చు చేయకుండా ఆ అమౌంట్ను కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ డైవర్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదంతా కూడా క్లియర్గా అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం, అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదు. 2014-19లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించలేదు, అది క్లియర్ కట్. సహకరించలేదని మనం రియంబర్స్మెంట్ అస్సలు లేదు. మీరు పెట్టు యాక్చువల్గా కొంత చేశారు, కొంత మనం పెట్టాం. కేంద్రము నిధులు ఇవ్వాలి, మీరు కట్టాలి, కానీ మీరు కట్టిన దానికే బకాయిలు ఇవ్వలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఇచ్చారు. మళ్ళా పైగా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకున్నాడని నరేంద్ర మోడీ నిందలేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో ఎట్లా మీరు రాబట్టారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారు, మీకు ఇవ్వలేదు, మీరు చేసే పనులకు కూడా. ఏం లేదు, ఈరోజు మేము కేంద్రం ఎన్డీఏలో ఉన్నాము. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈవేళ ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. చాలా క్లియర్గా ఏదైతే పోలవరంకు సంబంధించి ఈవేళ కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగానే కాదు, తెలుగు జాతి కళ కాబట్టి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి క్రమంలో ఉన్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే పొలిటికల్ లైన్లో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే కూడా మేము రేపు ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధ్వంసం చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా 1 by 1 ఒకటి క్లియర్ చేసుకుని ఏదైతే ఈవేళ భవిష్యత్తులో కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఆ పోలవరంలో కూడా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి కూడా 3 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం కూడా రేపు భవిష్యత్తులో కూడా అవసరం. అంచేత మళ్ళీ పోలవరాన్ని ఆ కేంద్ర మంత్రులు కూడా పెట్టుకుని ఒకసారి రివ్యూ చేసి వాళ్ళకు కూడా కంటికి ఆ విధ్వంసం కనిపిస్తే వాళ్ళు కూడా అక్కడ సిడబ్ల్యూసీలో కానీ లేదా ఆ జలశక్తి అక్కడ కానీ వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మళ్ళీ అంటే ఇట్లా మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని అందిపుచ్చుకుని ఈ పోలవరాన్ని అంటే మొన్న అధికారులను అడిగితే ఎంతకాలం పడుతుందని ముఖ్యమంత్రి గారు అడిగితే ఇంకొక 4 సీజన్లు కావాలని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్లే 4 సీజన్లు అంటే దానికి మళ్ళీ ప్లస్ ఉంటుంది, మీకు కూడా తెలుసు అధికారులు చెప్పిన టార్గెట్ కంటే. అటువంటిది మాకు ఇచ్చిన టైం బాండ్ 5 years. అంచేత ఆ 4 సీజన్లు అంటే మళ్ళీ ఈ సీజన్ కూడా ఆల్రెడీ మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలల్గా చేయడమా అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. గ్యాప్ 1 ఏదైతే జగన్ పుణ్యమా అని 50 అడుగులు అగాధం ఏర్పడిపోతే వీళ్ళు ఎంత తెలివితేటలైన వాళ్ళంటే అగాధం ఏర్పడిపోతే దాని కనీసం ట్రీట్మెంట్ కానీ ఏమీ లేకుండా మళ్ళీ శాండ్ పట్టుకొచ్చి ఫిల్ చేసి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ సమాంతరంగా చూపించేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, రేపొద్దు రాక్ఫిల్ డ్యామ్ చేస్తే అక్కడ ఏంటి ఆ డిజైన్ ఏంటి, ఇట్లా ఉన్నాయి అన్నీ కూడా. అందులో ఎగువ కాపర్ డ్యామ్ ఇప్పుడు ఇంకా లీకేజ్ అవుతూ ఉంది.
ఆ సీపేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ ఎగువ కాపర్ డ్యామ్ సీపేజ్ కంట్రోల్ కాకపోతే డయాఫ్రమ్ వాల్ని మరి ఇన్ టైంలో ఎట్లా పూర్తి చేయగలుగుతాం, ఎన్ని సవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర మంత్రులు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా రివ్యూ పెట్టుకుని వాళ్ళని కూడా కంటికి కనిపిస్తే రేపొద్దున వాళ్ళ సహకారంతో కూడా ఢిల్లీలో కూడా తీసుకుని ముందుకెళ్తాం. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్లో చర్చ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. ఆ చర్చ కోసం మీరు ఏం చేయబోతారు ప్రజలు? ఏదైతే ఇప్పుడే మేము దాన్ని డిపార్ట్మెంట్ పరంగా ఒక్కొక్కటి కూడా రివ్యూ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఏదైతే ప్రాజెక్టుల వారీగా 1 by 1 ఒక్కొక్కటి కూడా చేస్తూ ఉన్నాం. ఎంత బడ్జెట్ ఎలిగేట్ అయింది, ఎంత వర్క్ ఎగ్జిక్యూట్ అయింది, ఎంత ఎవరి చేతుల్లోకి ఎట్లా పోయింది అనేది అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసి దీని మీద తొందరలోనే ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం కూడా ఒక రిలీజ్ చేయబోతూ ఉన్నాం. అందులో పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టు మీద కూడా రేపు ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. దాని ద్వారా వాస్తవాలు ఏంటనేది ప్రజలకి చాలా క్లియర్గా మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మన అడిగారు, అంటే ప్రాజెక్టు నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తవలసిన ప్రాజెక్ట్ అది 2019లో గవర్నమెంట్ కనుక తిరిగి కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా అది పూర్తయి ఉండేది. 1 సంవత్సరంలో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు ఈయన 5 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం మట్టుడుంచి మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియనటువంటి ప్రశ్నార్థకంలోకి నెట్టేసినటువంటి విధ్వంసం చేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉండడానికి తగునా అని ప్రజలు కూడా ఆలోచించి చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజలను కూడా అడుగుతాం, ఎందుకంటే ఇటువంటి విధ్వంసకరణ వ్యక్తికి బలి అయిపోయింది ఇవాళ అంటే మా మీద కూడా లాస్ట్ 5 yearsది వెనక్కి నెట్టేసిన 5 years మళ్ళీ ఇప్పుడు 5 years అంటే దగ్గర 10 సంవత్సరాల పని మళ్ళీ మేము ఒక 5 సంవత్సరాల్లో చేసేటువంటి పరిస్థితి ఉంది.